జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఉండి నియోజకవర్గం ముందుంటుందని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జనసేన ఉండి ఇన్ఛార్జ్ జుతుంగ నాగరాజు అన్నారు. ఉండి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో నిర్వహించినటువంటి జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ సూర్యనారాయణ రాజు అలాగే మాజీ డీసీసీబీ అధ్యక్షులు ముత్యాల రత్నం పాల్గొన్నారు. క్రియాశీలక సభ్యత్వం నమోదుతో 5 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుందన్నారు. ఇటీవలైనటువంటి నష్టపోయినటువంటి కార్యకర్తలకు నేరుగా అందించడం జరిగిందని గుర్తు చేశారు. ప్రతి జన సైనికుడు సభ్యత్వం ఉపయోగాలను కూడా ప్రజలకు తీసుకువెళ్లాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలియజేశారు. ఉండి నియోజకవర్గంలో మన ఉండి ఏఎంసీలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాల కొరకు మరి జనసేన పార్టీ నాయకులు అందరితో కలిసి ఈరోజు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి ఏదైతే రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం ఈ నెల 26 నుండి క్రియాశీల సభ్యత్వాలు నమోదు కొరకు మరి మొన్న శివరాత్రి రోజున మా ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ముందుగా ఆయన 2 కోట్ల రూపాయలు క్రియాశీల సభ్యత్వం తీసుకుని మరి మిగతా వాలంటీర్లందరినీ కూడా ఈ నెల 22వ తారీఖు అంటే ఈరోజు మధ్యాహ్నం మన సాయంకాలం 4 గంటలకల్లా ఈ యొక్క క్రియా వాలంటీర్లు పేర్లు సభ్యత్వాలు నమోదు ఇవన్నీ కూడా ఆఫీసుకు పంపించాలని మరి జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ కొటికలపూడి గోవిందబాబు గారు ఆదేశించడం జరిగింది. ఏదైతే మరి గత సంవత్సరంలో మన క్రియాశీలక సభ్యత్వాల్లో మన ఉండి నియోజకవర్గం మరి రాష్ట్రంలోనే మన పోటీ పడడం జరిగింది. మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చూసుకుంటే మరి మనం 6వ స్థానంలోనే ఉన్నాం. మొత్తం 16 నియోజకవర్గాల్లో కూడా మరి దానికి అనుగుణంగా గతంలో మనం 13,700 చిలుకు సభ్యత్వాలు చేయడం జరిగింది. దానికి అనుగుణంగా అప్పుడు మనకి నియోజకవర్గానికి 50 మంది వాలంటీర్లు చొప్పున అప్పుడు మనకి ఇవ్వడం జరిగింది. ఏదైతే 5 నాయకులు పిలుపు మేరకు ఉద్యమ స్ఫూర్తితో పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని నమోదు చేయించవలసిందిగా పిలుపునిచ్చారు. మరి గతంలో 500 రూపాయలు ఉన్న సభ్యత్వాన్ని 400 రూపాయలకు తగ్గిస్తూ ఏదైతే ఆర్థిక అభివృద్ధి ఆర్థిక చేదోడు మన కార్యకర్తగా ఎవరైనా ప్రమాదవశాత్తు ఏదన్నా జరిగితే వారి కుటుంబాన్ని వాళ్ళ పిల్లల్ని ఆదుకునే ఉద్దేశంతో మరి 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది. మరి ఇవాళ వరకు కూడా ఏ కార్యకర్త నష్టపోయినా ఆ కార్యకర్త ఇంటికి స్వయంగా స్థానిక నాయకులు కానీ మంత్రులు కానీ మరి పెద్దలందరూ కూడా తీసుకెళ్లి అందజేయడం జరుగుతుంది. మరి అటువంటి విషయాన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్లి సభ్యత్వాన్ని చేర్పించవలసిన బాధ్యత ఉంది.